వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభువు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, మనము మేలు చేయటానికి ఇష్టపడినప్పుడు అది అందరూ హర్షిస్తారు, మంచిది అంటారు. కానీ ఒక విచిత్రమైనటువంటి వాక్యము బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, మీరు మేలు చేసి బాధపడినప్పుడు అది మీరు సహించిన ఎడల అది దేవుని చిత్తమగును, అందుకు మీరు పిలువబడితిరి. ఒకవేళ నేను యాక్యురేట్గా కోట్ చేశానో లేదో నాకు తెలీదు, కానీ ఈ మాటని మనం ధ్యానం చేయటానికి మనం ప్రయత్నిద్దాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటారంటే, మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే అది మీరు ఓర్చుకున్నారనుకోండి, అంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే, ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే అది మంచిది. కానీ మీరు మేలు చేసినప్పుడు ఆ మేలుకు ప్రతిగా మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే లేదా మాటలంటే అవమానిస్తే, నిందిస్తే, అది ఇట్ ఈస్ కమెండబుల్ ఇన్ గాడ్స్ సైట్. అంటే దేవుని దృష్టిలో అది చాలా శ్రేష్టమైనదిగా ఎంచబడుతుంది. విచిత్రమైనటువంటి మాట ఇది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా మనల్ని గద్దిస్తారా, లేకపోతే ఏంటి ఎలా చేసామంటారా అనేది వ్యక్తిగత జీవితంలో మీ అనుభవాలు ఉండొచ్చు. నా జీవితంలో నేను ఒకసారి తప్పు చేసినప్పుడు, ఇంట్లో తప్పు చేసినప్పుడు మా నాన్నగారు నన్ను పట్టుకున్నారు. స్కూల్లో తప్పు చేసినప్పుడు ప్రిన్సిపల్ పట్టుకుంది. నన్ను స్కూల్ నుండి సస్పెండ్ చేసేసి నువ్వు రావద్దని చెప్పేశారు. చాలా ఏడ్చి పశ్చాత్తాపడ్డాను. ఆవిడేమో తర్వాత మా నాన్నమ్మ కూడా బ్రతిమలాడింది, అందుకనే కనికరించి నన్ను మళ్ళా చేరదీసింది, స్కూల్లో చేర్చుకుంది. అయితే తప్పు చేసినోడు ఇడేరా అని అందరూ చూస్తుంటారు కదండి. నేను తప్పు చేశానే అని నాలో పశ్చాత్తాపం కూడా వచ్చినప్పటికీ అందరూ అవమానకరంగా చూస్తున్నారు, ఈ సిచ్యువేషన్ నాకు చాలా అవమానకరం అని నాకు భావమైన స్కూల్కి వెళ్ళవలసి వచ్చింది కనుక వెళ్ళాను. దానిని గురించి ఇప్పుడు వాక్యాన్ని సరిపోల్చి చూసుకుంటే, నేను తప్పు చేసినప్పుడు, నేను అవమానం ఎదుర్కొన్నప్పుడు నేను సహించి ఉన్నాను కనుక అది మంచిది. కానీ మేలు చేసినప్పుడు దానికి ప్రతిగా మీరు అవమానం పొందుకున్నప్పుడు అది దాని గురించి చెప్తున్నాడు పేతురు. ఒక మారు చాలా దిక్కుమాల పరిస్థితిలో ఒక సహోదరుడు ఉన్నాడు. కోర్టు కేసు ఓడిపోయాడు. కోర్టు కేసులో ఎగ్జిక్యూషన్కి వచ్చేసింది. 30,000 బాకీ అవతల అతను గెలిచేశాడు. వీడు డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఇంకేముందండి అక్కడ, ఇంకా ఆర్గ్యూ చేయటానికి కూడా ఏమీ లేదు. నన్ను కోర్టుకు రమ్మన్నాడు. ఫేస్ చేయలేక భయమేసి నేను వెళ్ళాను. అవతల వ్యక్తి ఎవరు అని అడిగితే వీడు వెళ్ళి చూపించాడు. నమస్కారం పెట్టి, సార్ నేను మా తమ్ముడండి, చాలా పొరపాటు అయిపోయింది, చాలా దుఃఖపడుతున్నాం మేము, తన పక్షాన్ని నేనే ఉన్నాను, క్షమించమని అడగటానికి వచ్చాను. మళ్ళా మేము కట్టమని అనుకోవద్దండి, కట్టేస్తాం, మీరు కోర్టు ఎలా నిర్ణయిస్తే అలాగే పే చేసేస్తాము. కాకపోతే చిన్న విషయం ఏంటంటే, నా దగ్గర డబ్బులు లేవు, కానీ మీ డబ్బులు మేము పే చేసేస్తాం ఏదో ఒకలాగా, అప్పు మాకు పుట్టదు కనుక వారానికి 300 రూపాయలు చొప్పున ఇచ్చేస్తాను నేను అంటే 4 వారాలకు 4 3 12, 1200.
అయిపోతులే, ఇప్పటి వరకు ఎలాగా రాలేదు అని చెప్పి అవతల వ్యక్తి నేను మాట్లాడిన విధానం బట్టి ఒప్పుకున్నాడు అని ఆ వ్యక్తి వైపు చూసి, ఏమయ్యా ఇలాంటి అన్నయ్యని పెట్టుకుని నువ్వు ముందే ఈయన తీసుకురావాల్సింది, ఎప్పుడో సెటిల్ చేసేద్దాను కదా, సరేలే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన నన్ను ముందే తీసుకెళ్ళటానికి నాకు పరిచయం ఎప్పుడయ్యాడు? నాకు పరిచయం ఇంచుమించు 4-5 నెలలు ముందు. అంతకుముందు ఎక్కడికో వెళ్ళేవాడు, ఏదో చర్చికి వెళ్ళేవాడు. ప్రతి వారం ఆఫరింగ్ కలెక్ట్ చేయటం, చిల్లరంతా లెక్క పెట్టి 300 రూపాయలు అందులో తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. అలాగా ఒక 10 నెలలు ఇచ్చిన తర్వాత నమస్కారం పెట్టి, సార్ నాకేంటో ఎక్కడి నుండి తెస్తున్నారో అర్థమైపోయింది, ఇది ఎక్కడో చర్చిలో ఆఫరింగ్ కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు, నేను అప్పుడప్పుడు చర్చికి వెళ్తుంటాను, ఇలాంటి పక్షాన మీరేమో ఇంత కార్యం చేస్తున్నారు, వద్దండి, నా కుటుంబానికి మంచిది కాదు, మీ భక్తులందరూ దేవునికి ఇచ్చినవి మళ్ళా నా ఇంట్లోకి ఎలాగొస్తే అది భావ్యం కాదు అని నమస్కారం పెట్టి వద్దన్నాడు. ఇది నేను మేలు చేశాను, ఇది మేలు. ఓకే, తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే, వాడు వింటున్నారు కదండి, వాడు మొదటి భార్యతో నాకు సంబంధం ఉందని అందరి దగ్గర టౌన్ చేశాడు. ఇప్పటికీ కూడా అది తలంచుకుంటేనే నాకు చాలా బాధ కలుగుతుంది. నేనేం అనలేదండి, ఎందుకంటే నన్ను నేను సమర్థించుకోవటానికి కానీ, నన్ను నేను సంజాయిషీలు చెప్పి కాదండి ఎలాగండి అని చెప్పుకోవటానికి కానీ నేను అస్సలు లక్ష్య పెట్టలేదు, ఏం మాట్లాడలేదు. ఇంకా అతను దీన పరిస్థితిని చూసి అతనికి కొంత డబ్బులు ధన సహాయం చేసి ఒక బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చేయించాను. అది మోసగించాడు, వాడే వెళ్ళిపోయి ఇప్పుడు చర్చిల్లో సువార్త గాయకుడిగా ఏదో చలమణి అవుతున్నాడు. నా డబ్బులు ఇచ్చాడా? లేదు. పొరపాటు అయిపోయింది అన్నయ్య గారు, ఏదో అలాగా నోరు జారి వచ్చింది అనే మాట కూడా లేదు. పైగా వాడి పిల్లల్ని పెద్ద పెద్ద సేవకులు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటానికి ఇచ్చి ఏదో ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా పెద్దోళ్ళుగా చలమణి అయిపోతుంటాడు. అవునండి, పర్వాలేదు, నేను దాని గురించి నేను కూడా ఏం కామెంట్ చేయటం లేదు. కానీ ఈ వాక్యం విడమర్చి చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. నేను మేలు చేశాను, మేలుకి ప్రతిగా నాకు కీడు చేశాడు, ఇది ఓర్చుకున్నాను. ఇది ప్రభువు దృష్టిలో ఇది కమెండబుల్. ఓకే, దేవుడు హర్షిస్తారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. మనకంత ఈజీ అండి ఇలాంటివి సహించటం, ఓర్చుకుని వారికి మేలు చేస్తా కూర్చోవటం, ఇతరులకు కూడా వీళ్ళుగా మళ్ళా మన మీద ఇలాంటివే మోపుతారు, ఇలాంటి అంటారు, ఇలాగ మనల్ని అవమానిస్తారు అని మనం భయపడతాం కదా. కానీ నేను భయపడినండి, ఎందుకంటే దేవుని వాక్యమును బట్టి నడుచుకుంటున్నాను. దేవుని వాక్యం ఇలాగ ఉందని కూడా నాకు గుర్తులేదు, కానీ దేవుని ఆత్మ నడిపింపును బట్టి వెళ్తుంటాం కనుక దేవుని ఆత్మ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఆయన కృప చూపిస్తారు. ఈరోజు ఒకవేళ ఏదైనా అవమానం పొందుతున్నావేమో, నిందించబడ్డావేమో, నీ గురించి చెడ్డ మాట్లాడుతున్నారేమో, నువ్వు మేలు చేసావు కానీ ప్రతిగా వారు కీడు చేశారేమో, సహించు. దేవుని దృష్టిలో నీవు ఆమోదించబడుతున్నావు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయం ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ మాటల ద్వారా ఆదరించమని ప్రభా. ఎందరో నన్ను మాటలు అవమానించారు, కానీ వాళ్ళందరినీ క్షమిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను.
నీ దృష్టిలో నేను ఆమోదించబడాలి, నీ దృష్టిలో నేను కమెండబుల్ అనిపించుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్. అందుకే నేను బ్రతుకుతున్నాను. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ బిడ్డలను కూడా తద్వారా ఈరోజు ఆదరించి నిలవబెట్టించమని, ప్రోత్సహించమని, ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.